హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. చలికాలంలో ఉదయాన్నే నిమ్మరసం తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు. చలికాలంలో మనకు సీజనల్ వ్యాధులు అనేకం వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఈ సీజన్లో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కాస్తంత చల్లని నీళ్లను తాగినా చాలు, వెంటనే ముక్కు దిబ్బడ వచ్చేస్తుంది. అలాగే దగ్గు కూడా వస్తుంది. ఈ సీజన్లో మనం ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. దీనికి తోడు ఎండ తక్కువగా ఉంటుంది కనుక మనకు విటమిన్ డి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. అయితే ఈ సీజన్లో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. చలికాలంలో ఈ విధంగా ఖచ్చితంగా తాగాలని వారు సూచిస్తున్నారు. లివర్ క్లీన్ అవుతుంది. మన శరీరంలో లివర్ అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. లివర్ సుమారుగా 800కు పైగా జీర్ణక్రియలను నిర్వహిస్తుంది. అయితే చలికాలంలో లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో వ్యర్థాలు, కొవ్వు పేరుకుపోతాయి. దీంతో లివర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక లివర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇందుకు గాను నిమ్మరసం ఎంతగానో పనిచేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల లివర్లో పేరుకుపోయిన వ్యర్థాలు కరిగిపోతాయి, విష పదార్థాలు బయటకు వస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది. లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా రోజు నిమ్మరసాన్ని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. లివర్ మళ్ళీ ఎప్పటికిలాగా చురుగ్గా పనిచేస్తుంది. ఇక ఈ సీజన్లో మన చర్మం బాగా పగులుతుంది, పొడిగా మారి దురద పెడుతుంది. కానీ నిమ్మరసం తాగితే విటమిన్ సి లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాంతివంతంగా మారుతుంది. చర్మానికి తేమ, మృదుత్వం లభిస్తాయి. దీంతో చర్మం పొడి బారకుండా, పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక నిమ్మరసాన్ని తాగుతూ ఉండాలి. మలబద్ధకం ఉండదు. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక దీన్ని రోజు తాగుతుంటే మన శరీర ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ సీజన్లో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కనుక నిమ్మరసం తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫ్లూ జ్వరం కూడా తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. చలికాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. రోజు సుఖ విరోచనం అవ్వక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి వారు రోజు ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం సేవిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నిమ్మరసం తాగడం వల్ల సుఖ విరోచనం అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారి మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ ఉండవు. రోజంతా యాక్టివ్గా ఉంటారు. నిమ్మరసాన్ని సేవించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చలికాలంలో చాలామందికి బద్ధకం వస్తుంది. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవలేకపోతుంటారు. అలాంటి వారు నిమ్మరసం తాగితే యాక్టివ్గా ఉంటారు. బద్ధకం పోతుంది. మైండ్ రిలాక్స్ అయ్యి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. యాక్టివ్గా, చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తివంతంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పని చేసినా త్వరగా అలసిపోరు. నిమ్మరసాన్ని సేవించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్లే ఇది సాధ్యమవుతుంది. కనుక ఈ సీజన్లో నిమ్మరసాన్ని సేవించడం మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.